జర్మనీ రాజధాని బెర్లిన్లో జరుగుతున్న ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ రెండవ రోజు పలువురు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ పర్యాటక అభివృద్ధి అవకాశాలు వనరులు వివరించి మంత్రి వారికి వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు విశదీకరించారు. ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సుకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్న మంత్రి, అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుంది అని భావిస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని, ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్ర తీరం, అందమైన బీచ్లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. సాహస పర్యాటకం, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్ ప్రపంచ పర్యాటకులు చూడాల్సి ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యధిక పర్యాటకులు సందర్శించే పుణ్యక్షేత్రంగా పేరుగాంచిందన్నారు. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ and responsible wildlife tourism while empowering local artisans and rural entrepreneurs. Araku Valley, a breathtaking hill station, offers immense tribal experiences where visitors can interact with indigenous communities, witness age-old crafts. Our government in Andhra Pradesh is a little over 6 months old. Our Chief Minister, Mr. Nara Chandrababu Naidu, and our Deputy Chief Minister, Mr. Kodijala Pavan Kalyan, prioritize development of Andhra Pradesh into a premier global tourism destination. We are focusing on sustainable growth, world-class infrastructure, and community-driven tourism development by collaborating with local communities, conservationists, and global partners. Andhra Pradesh boasts some of the most pristine beaches in India, including Ramakrishna Beach, Rishikonda Beach, and Maipadu Beach, ideal for leisure and adventure. Our coastline is home to luxury resorts, boutique stays, and wellness retreats that blend Ayurveda, yoga, and other natural